వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని బాలుర సంక్షేమ హాస్టల్ను శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్ మండల కేంద్రంలో ఉన్న బాలుర ప్రభుత్వ హాస్టల్ని సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లోని అన్ని గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అనే దానిపై ఈరోజు హాస్టల్ సందర్శించడం జరిగిందని వారు అన్నారు. అనంతరం హాస్టల్లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి వంటగదిని సందర్శించారు. తెలంగాణలో గురుకులాల పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీడీఓ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునీరుద్దీన్ మరియు సత్యం, జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీ అనిల్ కుమార్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ కుమార్, నాయకులు ఖలీద్, ధన్సింగ్ రాథోడ్, సిద్ధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆలుగడ్డ కర్రీ ఉండడా